ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి 37వ కీర్తన 11వ వచనం చదువుకుందాం. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. దేవుని దగ్గర నుంచి మనకి ఇవ్వబడిన గొప్ప బహుమానం దీనత్వం కలిగి ఉండటం. ప్రజలందరూ అనుకుంటారు దీనులు అనగానే బలహీనులని. దేవుని కలిగి ఉన్న వాళ్ళం మనం బలహీనులం కాదు. ఎంతో దేవుని భాగ్యం కలిగిన వారం, దేవుని ఆధారపడిన వాళ్ళం మనం బలమైన వాళ్ళం. కాబట్టి దేవుడు ఒక స్వాస్థ్యాన్ని మనకు అనుగ్రహించి పెట్టి ఉన్నాడు. ఈ లోకంలో మరియు పరలోకంలో కూడా ఆ స్వాస్థ్యం మనం అనుభవిస్తామని, దేవుని యొక్క నెమ్మది, శాంతి, సంతోషం దేవుని ఎప్పుడూ కూడా మన హృదయంలో కలిగి ఉంటాం. కాబట్టి ఆ నెమ్మది ప్రతి క్షణం మనతో ఉంటుంది. కాబట్టి మనం భూమిని స్వతంత్రించుకున్నట్టు లేదా బహుక్షేమము నెమ్మది కలిగి ఉన్న వారంగా మనం వర్ధిల్లుతామని. సుఖము, దేవుని నెమ్మది, సంతోషం కలిగి ఉండటమే సుఖం కదా. ఇవన్నీ అనుభవిస్తాము. మనం నిజంగా అనుభవిస్తున్నాం. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మధ్యలో మరి మనల్ని చూచి మరి ఎవరైతే ఈర్ష్యపడుతున్నారో లేదా చెడ్డవారు, అలాంటి పరిస్థితుల్లో వారిని చూచి వ్యసన పడకొద్దు, దుష్కార్యములు చేయ వారిని చూచి మత్సరపడొద్దు. మరి వాళ్ళు గడ్డి వలె ఎండిపోతారు, తమ మార్గంన మరి తప్పిపోతారు అని. వారి గురించి మత్సరపడొద్దు, నీ హృదయాన్ని మరి నీరసింప చేసుకోవద్దు అని దేవుడు మనకి బలమైన వాక్యం మనకు అందిస్తుంది. కేవలము యెహోవా మీద నమ్మకం ఉంచి సత్యమును అనుసరించి యెహోవాను బట్టి సంతోషిద్దాం, ఆయన నమ్ముకుందాం. మోషే కూడా మిక్కిలి సాత్వికుడు అనే వాక్యంలో రాయబడింది. ఇలాంటి దీనుడుగా మోషే ఉన్నాడు కాబట్టి దేవుడు ఎంతగానో ప్రేమించాడు. యేసు ప్రభు గురించి కూడా వర్ణించబడుతూ ఆయన నేను సాత్వికుడును, దీన మనస్కు గలవాడను అని చెప్పి ఆయన వాక్యం తెలియపరచబడుతుంది. దీనులు, నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుందరని యేసు ప్రభు కూడా మనకి జ్ఞాపకం చేశాడు. కాబట్టి కేవలము మనం దేవుని మీద ఆధారపడము. దీనత్వం చూచి ఇతరులు మనల్ని చాలా తక్కువ చేసి మనల్ని వెలకట్టలేని అంత చిన్న చూపు చూసినప్పటికీ ధైర్యపడద్దు. ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు, నీ కార్యములను నెరవేరుస్తాడని దేవుని వాక్యం మనల్ని ధైర్యపరుస్తుంది, బలపరుస్తుంది. అందుని బట్టి దేవుని స్తుతించి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన యేసయ్య, నేను స్తుతించి గణపరిచి ఆరాధిస్తున్నాం తండ్రి. ప్రభు మరి దీనులుగా ఉన్నాం నాయన, అందుని బట్టి నీ కృపకు పాత్రులమైనందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభు మా ప్రతి పరిస్థితుల్లో కూడా నీవు కలుగు చేసుకొని మా చేపట్టుకొని నడిపిస్తున్నందుకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తాం. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.